ఏ టెన్షన్ లేకుండా ఫైనల్స్ కు వెళ్లాల్సిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు రెండో క్వాలిఫైర్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పరిస్థితి తెచ్చుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ తో నిన్న మంగళవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి క్వాలిఫైర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుకునే అవకాశాన్ని సన్ రైజర్స్ చేజార్చుకుంది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచే టీమ్ తో మరోసారి రెండో క్వాలిఫైర్ లో ఆడాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఫైనల్ కు వెళ్తుంది, ఓడితే ఇంటికే. అయితే కేకేఆర్ తో జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమికి కారణం ప్యాట్ కమిన్స్ అని విమర్శలు వినిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొన్నటి వరకు జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడని అంతా అతని మెచ్చుకున్నారు. కానీ కేకేఆర్ తో జరిగిన తొలి క్వాలిఫైర్ లో అతను తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో కమిన్స్ ఒక్కసారిగా విలన్ గా మారిపోయాడు. తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో కేవలం 3 ఫారెన్ ప్లేయర్లతోనే ఎస్ఆర్హెచ్ బరిలోకి దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్ మాత్రమే ప్లేయింగ్ 11 లో ఉన్నారు. అయితే 11 లో 4 విదేశీ ఆటగాళ్లు ఆడేందుకు అనుమతి ఉంది, కానీ కమిన్స్ మాత్రం 3 ఆడించాడు. గ్లెన్ ఫిలిప్స్ లాంటి స్టార్ ప్లేయర్ అందుబాటులో ఉన్న కమిన్స్ అతని బెంచ్కే పరిమితం చేశాడు. ఫిలిప్స్ టీమ్ లో ఉంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో టీమ్ కు ఎంతో సపోర్టింగ్ గా ఉండేవాడు. అలాంటి స్టార్ ప్లేయర్ ను టీమ్ లోకి తీసుకోకుండా కమిన్స్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఎవరికి అర్థం కావటం లేదు. ఇదే విషయంపై క్రికెట్ అభిమానులు ప్యాట్ కమిన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్లెన్ ఫిలిప్స్ ని తీసుకోకుండా కమిన్స్ చాలా పెద్ద తప్పు చేశాడని, అలాగే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ ఎంచుకోవడం కూడా కమిన్స్ చేసిన మరో పొరపాటు అంటూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కమిన్స్ పై మండిపడుతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. వరుసగా టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయిన దశలో రాహుల్ త్రిపాఠి అద్భుతంగా హాఫ్ సెంచరీతో స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే హాఫ్ సెంచరీ తర్వాత ఉన్న ఫలంగా అనుకోని విధంగా రన్అట్ కావడం ఎంతో తీవ్రంగా భావోద్వేగానికి లోనై మెట్ల మీద కూర్చొని ఏడ్చుకుంటూ ఉన్న ఫోటోలు ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.